బావా ఏంటి వీళ్ళిద్దరు లుక్లు తేడాగా ఉన్నాయి? ఏంటి ఏంటి మీరిద్దరు అలా చూస్తున్నారు? అంజీ మండిపోతుంది. ఓ అవును, ఇవాళ ఉదయమే బాగా ఉక్కుపోతగా ఉంది. రగిలిపోతుంది. వేడి చేసిందేమోనే, అమ్మకి చెప్పి నిమ్మకాయ పిండించుకొని కాస్త మజ్జిగ తాగు, తగ్గిపోతుంది. మేము నిమ్మకాయలు పిండించుకుని మజ్జిగ తాగుతాం, మీరు మాత్రం రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినండి. బిర్యానీ యారా మామద్రోహి, వేదకి ట్రీట్ ఇస్తానన్నావంట, మరి మాకేదిరా సోదరి ద్రోహి. అంటే ట్రీట్ కావాలని తను పాపం నోరు తెరిచి అడిగింది మా, అందుకే. ఏ మాకు లేవా నోర్లు? ఏ, అలా కాదు, తనతో వెళ్తే సరదాగా కాసేపు మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా. ఏం మాట్లాడతావురా? నీ మనసులో ఉన్న మాటని చెప్తావా? చెప్పవు. పోనీ తనేమైనా నీతో చెప్తుందా? చెప్పదు. మరి మీరిద్దరూ ఒంటరిగా వెళ్ళి ఏం మాట్లాడుకుంటారా? సో తప్ప. అది కాచాను, అర్థం చేసుకోవే. సరే అయితే మేం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, బిల్లు నీకు పంపిస్తాం, నువ్వే కట్టు. సరే ఓకే. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు వెళ్ళండి. వెళ్ళు. పక్కన తప్పుకున్నావు, వెళ్ళు వెళ్ళు. పదవేదా, వాళ్ళకేం చెప్పావు? మనం రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత లొకేషన్ పంపిస్తాను, వాళ్ళిద్దరిని వచ్చేయమని చెప్పా. మేమిద్దరం వెళ్దాం అనుకుంటే మధ్యలో వాళ్ళని రమ్మన్నాడేంటి? మా వెళ్ళొస్తా. హేయ్ నువ్వు ఎక్కవే. మా బాయ్. బాయ్ బాయ్. ఈ సచ్చినోడేంటి నేల మీద ఇలా అడ్డంగా పడుకున్నాడు? అల్లుడు 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 ఏంటి ఇక్కడ పడుకున్నావు? లే అల్లుడు. అల్లుడు పొద్దున్నే సీసాగాని బిగించొచ్చాడా ఏంటి? అల్లుడు అల్లుడు. అయ్యో, పిలిస్తే పలకట్లేదు, తట్టినా లేవట్లేదు. ఏమైంది వీడికి? అల్లుడు అల్లుడు అల్లుడు, ఏమైంది వీడికి? అల్లుడు అల్లుడు అల్లుడు. అయ్యో దేవుడా, ఏమైంది వీడికి? కదిలించినా కదలట్లేదు. అంజీ, ఓసే నిర్మలా. అల్లుడు అల్లుడు, ఒరే అంజీ, ఒసే జాను, నిర్మలా. అంజీ అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏమైందమ్మా? నీటి నీళ్ళ మీద పడుకున్నాడు. పడుకోలేదే జాను, పైకి పోయాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఏమైంది? బావా బావా బావా. ఇంకెక్కడ బావరా, నా కూతుర్ని వంటదాన్ని చేసి తన పాటికి తను వెళ్ళిపోయాడురా. అమ్మా, అంటే ఇక నాకు మాంగళ్యం మటాషా, ఈ జీవితం మటాషా. అంతే కదే తల్లి. బావా బావా, లే బావా. లేదు, మా నాన్న నేను చావనివ్వను, నేను బ్రతికించుకుంటాను. నాన్న నాన్న నాన్న, కొట్టమ్మా, కొట్టు, బాగా కొట్టు. 4 గంటలు పేక పేక అనే ఇచ్చేవాడు, ఇప్పుడు ఆ పేక తోడు లేకుండానే వెళ్ళిపోయాడే. లే బావా, బావా లే బావా. ఆగనే.
అబ్బా అబ్బా ఏమే అత్తమ్మా నాన్న చచ్చిపోలేదా? నన్ను చంపేద్దాం అనుకుంటున్నారే? అందరూ కలిసి అలా బాధేస్తున్నారు. అంటే నువ్వు చచ్చిపోలేదా? ఆ? ఏ డిసప్పాయింట్ అయ్యవా? బావా మరి ఎంత పిలిచినా పలకట్లేదు ఎందుకు? ఆసనం శవాసనం